ఓం శాంతి 7/11/2024 మధురమైన పిల్లలు, శివ్ బాబా మీ భాండాగారాలన్నింటినీ నిండుగా చేయడానికి వచ్చారు. భాండాగారాలన్నీ నిండుగా ఉంటే కష్టాలు దుఃఖాలు దూరం అవుతాయి అని అంటారు కూడా. ప్రశ్న: జ్ఞానవంతులైన పిల్లల బుద్ధిలో ఏ ఒక్క విషయం యొక్క నిశ్చయం పక్కాగా ఉంటుంది? జవాబు: వారికి దృఢ నిశ్చయం ఉంటుంది. మా పాత్ర ఏదైతే ఉందో అదెప్పుడూ అరగదు, అంతమవ్వదు. ఆత్మనైన నాలో 84 జన్మల అవినాశీ పాత్ర రచించబడి ఉంది. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంటే వారు జ్ఞానవంతులు. లేదంటే మొత్తం జ్ఞానమంతా బుద్ధి నుండి దూరమైపోతుంది. ఓం శాంతి. తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకేం చెప్తారు? ఏ సేవ చేస్తారు? ఈ సమయంలో తండ్రి ఈ ఆత్మిక చదువును చదివించే సేవ చేస్తారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి పాత్ర కూడా ఉంది, టీచర్ పాత్ర కూడా ఉంది, మరియు గురువు పాత్ర కూడా ఉంది. 3 పాత్రలను బాగా అభినయిస్తున్నారు. వారు అందరికీ తండ్రి కూడా మరియు సద్గతినిచ్చే గురువు కూడా అని మీకు తెలుసు. చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, యుక్త వయసువారు అందరికీ వారొక్కరే ఉన్నారు. వారు సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్. వారు అనంతమైన శిక్షణ ఇస్తారు. మాకు అందరి జీవిత చరిత్ర గురించి తెలుసు, పరంపిత పరమాత్మ శివబాబా జీవితగాథ గురించి కూడా తెలుసు అని మీరు కాన్ఫరెన్స్లో కూడా అర్థం చేయించవచ్చు. నంబర్వారుగా అన్నీ బుద్ధిలో గుర్తుండాలి. మొత్తం విరాట రూపమంతా తప్పకుండా బుద్ధిలో ఉండే ఉంటుంది. మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ మనం దేవతలుగా అవుతాము. ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇదైతే పిల్లలకు గుర్తుంది కదా. పిల్లలను మీకు తప్ప ఇంకెవరికీ ఈ విషయాలు గుర్తుండవు. ఉన్నతి మరియు పతనం యొక్క రహస్యమంతా బుద్ధిలో ఉండాలి. మనం ఉన్నతిలో ఉండేవారము, మళ్లీ పతనంలోకి వచ్చాము. ఇప్పుడు మధ్యలో ఉన్నాము. శూద్రులుగానూ లేరు, పూర్తిగా బ్రాహ్మణులుగానూ అవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు పక్కా బ్రాహ్మణులుగా ఉన్నట్లయితే ఇక శూద్రత్వపు కర్మలు జరగకూడదు. బ్రాహ్మణుల్లో కూడా మళ్లీ శూద్రత్వం వచ్చేస్తుంది. పాపాలు ఎప్పటినుండి ప్రారంభించారు అన్నది కూడా మీకు తెలుసు. ఎప్పటినుండైతే కామచితిపైకి ఎక్కారో అప్పటినుండి మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. పైన పరంపిత పరమాత్మైన తండ్రి ఉన్నారు, ఆ తర్వాత ఆత్మలైన మీరున్నారు. ఈ విషయాలు పిల్లలను మీ బుద్ధిలో తప్పకుండా గుర్తుండాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, దేవతలుగా అవుతున్నాము. ఆ తర్వాత వైశ్య శూద్ర వంశాలలోకి వస్తాము. తండ్రి వచ్చి మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మళ్లీ మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా అయి కర్మాతీత అవస్థను పొంది మళ్లీ తిరిగి వెళ్తాము. మీకు తండ్రి గురించి కూడా తెలుసు. పిల్లి మొగ్గల ఆట లేక 84 జన్మల చక్రం గురించి కూడా మీకు తెలుసు. పిల్లి మొగ్గల ఉదాహరణ ద్వారా మీకు చాలా సహజం చేసి అర్థం చేయిస్తారు. మిమ్మల్ని చాలా తేలికగా చేస్తారు. తద్వారా స్వయాన్ని బిందువుగా భావిస్తూ వెంటనే వెళ్లిపోగలుగుతారు. విద్యార్థులు క్లాసులో కూర్చున్నప్పుడు బుద్ధిలో చదువే గుర్తుంటుంది. మీకు కూడా ఈ చదువే గుర్తుండాలి. ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నాము, మళ్లీ ఈ విధంగా చక్రంలో తిరుగుతాము. ఈ చక్రం సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఈ చక్రం మొదలైన వాటి జ్ఞానం బ్రాహ్మణులైన మీ వద్ద మాత్రమే ఉంది, అంతేకాని శూద్రుల వద్ద లేదు. దేవతల వద్ద కూడా ఈ జ్ఞానం లేదు. భక్తి మార్గంలో ఏ చిత్రాలైతే తయారయ్యాయో అవన్నీ యథార్థ రీతిగా తయారు చేయబడలేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీ వద్ద యాక్యురేట్వి ఉన్నాయి, ఎందుకంటే మీరు యాక్యురేట్గా తయారవుతున్నారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కావున భక్తి అని దేనినంటారో, జ్ఞానం అని దేనినంటారో మీకు అర్థమవుతుంది.
జ్ఞానాన్నిచ్చే జ్ఞానసాగరుడైన తండ్రి ఇప్పుడు లభించారు. స్కూల్లో చదువుకుంటారు. లక్ష్యం ఉద్దేశం గురించి తెలుసుంటుంది కదా. భక్తి మార్గంలో అయితే లక్ష్యం ఉద్దేశం అంటూ ఏదీ ఉండదు. మేమే ఉన్నతమైన దేవీదేవతలుగా ఉండేవారము, మళ్ళీ మేమే కిందకు దిగజారిపోయాము అని మీకింతకు ముందు తెలీదు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు కావున మీకు తెలిసింది. బ్రహ్మ కుమార కుమారులుగా తప్పకుండా ఇంతకు ముందు కూడా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ పేరు అయితే ప్రసిద్ధమైనది. ప్రజాపిత అయితే మానవుడే కదా. వారికి ఇంతమంది పిల్లలున్నారంటే తప్పకుండా వారంతా దత్తత తీసుకోబడ్డవారే అయి ఉండాలి. దత్తత తీసుకోబడ్డవారు ఎంతమంది ఉన్నారు? ఆత్మరూపంలో అయితే అందరూ పరస్పరం సోదరులే. ఇప్పుడు మీ బుద్ధి ఎంత దూరం వెళ్తుంది? మీకు తెలుసు, పైన నక్షత్రాలున్నాయి, దూరం నుండి అవి ఎంత చిన్నగా కనిపిస్తాయి. అలాగే మీరు కూడా చాలా చిన్న ఆత్మ. ఆత్మ ఎప్పుడూ చిన్నగా పెద్దగా అవ్వదు. అయితే మీ పదవి చాలా ఉన్నతమైనది. వాటిని కూడా సూర్యదేవత, చంద్రదేవత అంటారు. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి అంటారు. ఇకపోతే ఆత్మలన్నీ నక్షత్రాలు, సితారలు. కావున ఆత్మలన్నీ ఒకే విధంగా చిన్నగా ఉంటాయి. ఇక్కడకొచ్చి పాత్రధారులుగా అవుతాయి. దేవతలుగా అయితే మీరే అవుతారు. మనం చాలా శక్తివంతంగా అవుతున్నాము. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం సతోప్రధాన దేవతలుగా అవుతాము. నంబర్వారుగా కొద్ది కొద్దిగా తేడా అయితే ఉంటుంది. ఒక్కో ఆత్మ పవిత్రంగా అయి సతోప్రధాన దేవతగా అయిపోతుంది. ఒక్కో ఆత్మ పూర్తిగా పవిత్రంగా అవ్వదు. జ్ఞానం గురించి కొద్దిగా కూడా తెలియదు. తండ్రి పరిచయం అయితే తప్పకుండా అందరికీ లభించాలి అని తండ్రి అర్థం చేయించారు. చివర్లో తండ్రి గురించైతే తెలుసుకుంటారు కదా. తండ్రి వచ్చి ఉన్నారు అని వినాశన సమయంలో అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొందరు భగవంతుడు తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు కాని తెలియడం లేదు అని అంటారు. వారు ఏదో ఒక రూపంలో వచ్చేస్తారు అని భావిస్తారు. మనుష్య మతాలైతే ఎన్నో ఉన్నాయి కదా. మీదైతే ఒక్క ఈశ్వర్య మతమే. మీరు ఈశ్వర్య మతం ద్వారా ఎలా తయారవుతారు? ఒకటేమో మనుష్య మతం, ఇంకొకటి ఈశ్వర్య మతం, మరియు మూడవది దేవతా మతం. దేవతలకు కూడా మతం ఎవరిచ్చారు? తండ్రి. తండ్రి శ్రీమతం శ్రేష్టంగా తయారు చేసేటువంటిది. శ్రీ శ్రీ అని తండ్రినే అంటారు, అంతేకాని మనుషులను కాదు. శ్రీ శ్రీయే వచ్చి శ్రీగా శ్రేష్టంగా తయారు చేస్తారు. దేవతలను శ్రేష్టంగా తయారు చేసేవారు తండ్రే. వారిని శ్రీశ్రీ అంటారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఈ విధంగా యోగ్యులుగా చేస్తాను. వారేమో తమపై తాము శ్రీశ్రీ అన్న టైటిల్ పెట్టుకున్నారు. కాన్ఫరెన్స్లో కూడా మీరు అర్థం చేయించొచ్చు. మీరే అర్థం చేయించేందుకు నిమిత్తంగా అయ్యారు. శ్రీశ్రీ అయితే ఒక్క శివ్ బాబాయే. వారి విధంగా శ్రేష్టంగా దేవతలుగా తయారు చేస్తారు. వాళ్ళు శాస్త్రాలు మొదలైన వాటి చదువును చదువుకుని టైటిల్స్ తీసుకుంటారు. మిమ్మల్నైతే శ్రీశ్రీ అయిన తండ్రే శ్రీగా అనగా శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. ఇది ఉన్నదే తమో ప్రధానమైన భ్రష్టాచారి ప్రపంచం. ఇక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మ తీసుకుంటారు. తండ్రి టైటిల్ ఎక్కడా? ఇక్కడే పతిత మనుషులు తమకు తాము ఈ టైటిల్ పెట్టుకోవడం ఎక్కడా? సత్యాతి సత్యమైన శ్రేష్టమైన మహానాత్మలైతే దేవీదేవతలే కదా. సతో ప్రధాన ప్రపంచంలో తమో ప్రధాన మనుషులెవరూ ఉండలేరు. రజోలో రజోగుణి మనుషులే ఉంటారు, అంతేకాని తమోగుణి వారు కాదు. వర్ణాల గురించి కూడా చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందైతే మనమేమీ అర్థం చేసుకునేవారం కాము. ఇప్పుడు తండ్రి ఎంత వివేకవంతులుగా తయారు చేస్తారు. మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. శివబాబా భాండాగారం నిండుగా ఉంది. శివబాబా భాండాగారం దేనిది? అవినాశీ జ్ఞానరత్నాలది.
శివబాబా భాండాగారం నిండుగా ఉంటుంది కావున కష్టాలు దుఃఖాలు దూరమైపోతాయి. తండ్రి పిల్లలైన మీకు జ్ఞానరత్నాల్ని ఇస్తారు. వారు స్వయం సాగరుడు. వారు జ్ఞానరత్నాల సాగరుడు. పిల్లల బుద్ధి అనంతంలోకి వెళ్ళాలి. ఇన్ని కోట్లాది మంది ఆత్మలందరూ తమ తమ శరీరాల రూపీ ఆసనాలపై విరాజమానమై ఉన్నారు. ఇది అనంతమైన నాటకం. ఆత్మ ఈ ఆసనంపై విరాజమానమవుతుంది. ఒక ఆసనం అనగా శరీరం మరొక దానితో కలవదు. అందరి ముఖ కవళికలు వేరువేరుగా ఉంటాయి. దీనిని సృష్టి అద్భుతమని అనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి పాత్ర అవినాశిగా ఎలా ఉందో చూడండి. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల రికార్డ్ నిండి ఉంటుంది. అది అతి సూక్ష్మమైనది. ఇంతకన్నా సూక్ష్మమైన అద్భుతమంటూ ఇంకేదీ ఉండదు. ఇంత చిన్నని ఆత్మలో మొత్తం పాత్రంతా నిండి ఉంది. ఆ పాత్రను ఇక్కడే అభినయిస్తుంది. సూక్ష్మవతనంలోనైతే ఎటువంటి పాత్రను అభినయించరు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. తండ్రి ద్వారా మీరంతా తెలుసుకుంటారు. ఇదే జ్ఞానం. అలాగని వారు అందరిలో ఏముందో తెలిసినవారు అని కాదు. వారికి ఈ జ్ఞానం తెలుసు. ఈ జ్ఞానమే మీలో కూడా ఇమర్జ్ అవుతుంది. ఈ జ్ఞానం ద్వారానే మీరు ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు. ఈ వివేకం కూడా ఉంటుంది కదా. తండ్రి బీజరూపుడు. వారిలో వృక్షం యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానం ఉంది. మనుషులైతే లక్షల సంవత్సరాల ఆయువును చూపించారు కావున అందులో జ్ఞానం రాదు. ఇప్పుడు మీకు ఈ సంగమయుగంలో ఈ జ్ఞానమంతా లభిస్తుంది. తండ్రి ద్వారా మీరు మొత్తం చక్రమంతటినీ తెలుసుకుంటారు. ఇంతకుముందు మీకేమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇది మీ అంతిమ జన్మ. పురుషార్థం చేస్తూ చేస్తూ మళ్ళీ మీరు పూర్తి బ్రాహ్మణులుగా అయిపోతారు. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడైతే మంచి మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి మళ్ళీ శూద్రులుగా అయిపోతారు. దీనిని మాయతో ఓడిపోవడం అంటారు. ఓడిపోయి బాబా వడి నుండి రావణుడి వడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్టంగా తయారు చేసే తండ్రి వడి ఎక్కడా? భ్రష్టంగా తయారు చేసే ఆ ఒడి ఎక్కడా? క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. అలాగే క్షణంలో పూర్తి దుర్దశ ఏర్పడుతుంది. ఏ విధంగా దుర్దశ ఏర్పడుతుంది అన్నది బ్రాహ్మణ పిల్లలకు బాగా తెలుసు. ఈరోజు తండ్రికి చెందినవారుగా అవుతారు. రేపు మళ్లీ మాయ గుప్పిట్లోకి వచ్చి రావణునికి చెందినవారుగా అయిపోతారు. మళ్లీ మీరు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తే వారిలో కొందరు రక్షింపబడతారు కూడా. మునిగిపోతున్నారు అని మీరు గమనించినప్పుడు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తూ ఉండండి. ఎంత ఘర్షణ జరుగుతుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ స్కూల్లో మీరు చదువుకుంటారు కదా, మనం ఏ విధంగా ఈ చక్రంలో తిరుగుతామో అనేది మీకు తెలుసు. ఇలా ఇలా చేయండి అని పిల్లలైన మీకు శ్రీమతం లభిస్తుంది. భగవాన్ వాచ అయితే తప్పకుండా ఉంది. వారిచ్చేది శ్రీమతం కదా. నేను పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు శూద్రుల నుండి దేవతలుగా తయారు చేయడానికి వచ్చాను. ఇప్పుడు కలియుగంలో శూద్ర సాంప్రదాయం ఉంది. కలియుగం పూర్తవుతుందని మీకు తెలుసు. మీరు సంగమంలో కూర్చున్నారు. ఈ తండ్రి ద్వారా మీకు జ్ఞానం లభించింది. శాస్త్రాలు ఏవైతే తయారు చేశారో వాటన్నింటిలోనూ మనుష్యమతమే ఉంది. ఈశ్వరుడైతే శాస్త్రాలు తయారు చేయరు. ఒక్క గీతకే ఎన్ని పేర్లు పెట్టేశారు. గాంధీ గీత, ఠాగూర్ గీత మొదలైన పేర్లు పెట్టారు. అలా ఎన్నో పేర్లున్నాయి. గీతను మనుషులు అంతగా ఎందుకు చదువుతారు? అర్థమైతే ఏం చేసుకోరు. అదే అధ్యాయాన్ని తీసుకుని తమ తమ అర్థాలు చెప్తూ ఉంటారు. అవన్నీ మనుషుల ద్వారా తయారు చేయబడినవి కదా. మనుష్య మతం ద్వారా తయారు చేయబడిన గీతను చదవడం ద్వారా ఈనాడు ఎటువంటి పరిస్థితి ఏర్పడింది అని మీరు చెప్పొచ్చు. గీతే మొదటి నంబర్ శాస్త్రం కదా.
అది దేవీదేవత ధర్మం యొక్క శాస్త్రం. ఇది మీ బ్రాహ్మణ కులం. ఇది కూడా బ్రాహ్మణ ధర్మమే కదా. ఎన్ని ధర్మాలున్నాయి? ఎవరెవరు ఏ ఏ ధర్మాన్ని రచించారో వారి ఆ పేరు నడుస్తూ ఉంటుంది. జైన్లు మహావీర్ అంటారు. పిల్లలైన మీరందరూ మహావీరులు, మహావీరునీలు. మీ స్మృతి చిహ్నాలు మందిరంలో ఉన్నాయి. ఇది రాజయోగం కదా. కింద యోగ తపస్యలో కూర్చున్నారు, పైన రాజ్యం యొక్క చిత్రం ఉంది. ఇది రాజయోగానికి సంబంధించిన యాక్యురేట్ మందిరము. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు. స్మృతి చిహ్నమైతే పూర్తిగా యాక్యురేట్గా ఉంది. బుద్ధిని ఉపయోగించి దీన్ని సరిగ్గా తయారు చేశారు. ఆ తర్వాత ఎవరికే పేరొస్తే అది పెట్టేశారు. దీనిని మోడల్ రూపంలో తయారు చేశారు. స్వర్గం మరియు సంగమయుగం యొక్క రాజయోగానికి సంబంధించింది తయారు చేయబడి ఉంది. మీకు ఆది మధ్యాంతాల గురించి తెలుసు. ఆదిని కూడా మీరు చూశారు. ఆది అని సంగమయుగాన్ననండి లేక సత్యుగాన్ననండి. సంగమయుగపు దృశ్యాన్ని కింద చూపిస్తారు, ఆ తర్వాత రాజ్యాన్ని పైన చూపించారు. కావున సత్యుగం ఆది, మళ్లీ మధ్యలో ద్వాపరం ఉంది. అంతిమన్నైతే మీరు చూస్తూనే ఉన్నారు. ఇదంతా అంతమైపోనున్నది. పూర్తి స్మృతి చిహ్నం తయారు చేయబడి ఉంది. దేవీదేవతలే మళ్లీ వామమార్గంలోకి వెళ్తారు. ద్వాపరం నుండి వామమార్గం ప్రారంభమవుతుంది. స్మృతి చిహ్నం పూర్తిగా యాక్యురేట్గా ఉంది. స్మృతి చిహ్నాలుగా ఎన్నో మందిరాలు తయారు చేశారు. ఇక్కడే అన్ని గుర్తులు ఉన్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీదేవతలైన భారతవాసులే రాజ్యం చేసి వెళ్లారు కదా. మళ్లీ తర్వాత ఎన్ని మందిరాలు తయారు చేస్తారు? సిక్కు ధర్మం వారు ఎక్కువగా ఉంటే వారు తమ మందిరాన్ని తయారు చేసుకుంటారు. మిలిటరీ వారు కూడా తమ మందిరాన్ని తయారు చేసుకుంటారు. భారతవాసులు తమ కృష్ణుడు లేక లక్ష్మీనారాయణల మందిరాన్ని తయారు చేసుకుంటారు. హనుమాన్, గణేష్ మందిరాలను తయారు చేస్తారు. మొత్తం ఈ సృష్టి చక్రం అంతా ఎలా తిరుగుతుందో, ఏ విధంగా స్థాపన, వినాశనం, పాలన జరుగుతుందో అది మీకే తెలుసు. దీనిని అంధకారమయమైన రాత్రి అంటారు. బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రే గానం చేయబడుతుంది. ఎందుకంటే బ్రహ్మే చక్రంలోకి వస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత దేవతలుగా అవుతారు. ముఖ్యమైన వారైతే బ్రహ్మే కదా. బ్రహ్మను ఉంచాలా లేక విష్ణువును ఉంచాలా? బ్రహ్మ రాత్రికి సంబంధించిన వారు మరియు విష్ణు పగలుకు సంబంధించినవారు. వారే మళ్లీ రాత్రి నుండి పగల్లోకి వస్తారు. పగలు నుండి మళ్లీ 84 జన్మల తర్వాత రాత్రిలోకి వస్తారు. ఇది ఎంత సహజమైన వివరణ! ఇది కూడా పూర్తిగా గుర్తుంచుకోలేరు. పూర్తిగా చదవకపోతే నంబర్వార్ పురుషార్థానుసారంగా పదవిని పొందుతారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సతోప్రధానంగా అవుతారు. సతోప్రధానంగా ఉన్న భారత్ తమోప్రధానంగా అయ్యింది. పిల్లల్లో ఎంతటి జ్ఞానం ఉంది! ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండాలి. ఈ జ్ఞానం ఉన్నదే కొత్త ప్రపంచం కోసం. దీనిని అనంతమైన తండ్రి వచ్చి ఇస్తారు. మనుషులందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఆంగ్లేయులు కూడా ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అంటారు. దీని అర్థమైతే పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి దుఃఖమయమైన ప్రపంచమైన ఇనుప యుగం నుండి బయటకు తీసి బంగారు యుగంలోకి తీసుకువెళ్తారు. బంగారు యుగం తప్పకుండా గతించింది కావుననే దాన్ని తలుచుకుంటారు కదా. పిల్లలైన మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి మరియు దైవీ కర్మలు కూడా చెయ్యాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్,
తండ్రి నుండి అవినాశీ జ్ఞానరత్నాల తరగని ఖజానా ఏదైతే లభిస్తుందో దానిని స్మృతిలో ఉంచుకుని బుద్ధిని అనంతంలోకి తీసుకువెళ్ళాలి. ఈ అనంతమైన నాటకంలో ఆత్మలు ఏ విధంగా తమ తమ ఆసనాలపై విరాజమానమై ఉన్నారు, ఈ సృష్టి అద్భుతాన్ని సాక్షిగా అయి చూడాలి. 2వ పాయింట్, సదా బుద్ధిలో గుర్తుండాలి, మేము సంగమయుగి బ్రాహ్మణులము, మాకు తండ్రి యొక్క శ్రేష్టమైన వడి లభించింది. మేము రావణుడి ఒడిలోకి వెళ్లలేము. మా కర్తవ్యము మునిగిపోయే వారిని కూడా రక్షించడము. వరదానము: వ్యర్థ సంకల్పాల రూపీ స్తంభాలను ఆధారం చేసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచుకునే సత్యమైన స్నేహి భవ. మాయ బలహీన సంకల్పాలను దృఢంగా చేయడానికి ఎన్నో రాయల్ స్తంభాలను నిలబెడుతూ ఉంటుంది. పదే పదే ఇదే సంకల్పాన్ని ఇస్తుంది, ఇలా అయితే జరుగుతుంది కదా, పెద్ద పెద్దవారు కూడా ఇలా చేస్తారు, ఇప్పుడింకా సంపూర్ణంగా అయితే అవ్వలేదు, తప్పకుండా ఏదో ఒక బలహీనత అయితే ఉండనే ఉంటుంది. ఈ వ్యర్థ సంకల్పాల రూపీ స్తంభాలు బలహీనతలను ఇంకా దృఢంగా చేస్తాయి. ఇప్పుడు ఇటువంటి స్తంభాలను ఆధారంగా తీసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచండి. సాకార రూపంలో తోడును అనుభవం చేస్తూ సత్యమైన స్నేహిలుగా అవ్వండి. స్లోగన్: సంతుష్టత అన్నింటికన్నా పెద్ద గుణం. ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారే ప్రభు ప్రియులుగా, లోకప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు. ఓం శాంతి.